హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు టెర్రస్ పైకి వచ్చామండి డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ కోసం. మొక్కలకు బలాన్ని ఇచ్చే ఒక ఫెర్టిలైజర్ వేస్తూ హార్వెస్ట్ చేద్దాం రండి. బనానా బెల్లం కలిపి మంచిగా ఫర్మెంటేషన్ అయిందండి. ఇది మనకి ఎలా లేదన్నా ఒక 2 months వరకు ఉంచుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని వాటర్లో కలుపుకుంటాను చూడండి. చూడండి ఇంత తీసుకుంటున్నాను. ఈ టబ్ వాటర్లో దాన్ని కలిపేస్తున్నాను. ఈ విధంగా మొత్తం వాటర్లో కలిపేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని డ్రాగన్ ఫ్రూట్స్కి ఇస్తున్నాను అండి. మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా, దానికి ఎక్కువ కారణం ఇదని కూడా మేము చెప్పొచ్చు. ఎందుకంటే బనానా బెల్లం కలిపి ఎప్పుడు రెడీ చేసి ఉంచుతూనే ఉంటామండి. పువ్వుల మొక్కలకంటూ, ఫ్రూట్స్ మొక్కలకి, అన్నిటికి ఇస్తూనే ఉంటాము. ఇప్పటి వరకు బనానా లిక్విడ్ ఇచ్చాను చూసారు కదండి. చాలా పూత కాత రావడానికంటే అది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి డ్రాగన్ ఎన్ని వచ్చాయో, ఇంచుమించు ఒక 20 ఉన్నాయండి పళ్ళు. సైజ్ కూడా పెద్దది పెరిగిందండి ఈసారి. అదే కంటైనర్లో మళ్ళీ ఉంచాము మేము. అదే 28 బకెట్లో వేసుకున్నాం కదండి, అవే ఉండిపోయి. కానీ చూడండి సైజ్ కూడా ఈసారి కొంచెం పెద్దదే పెరిగింది. చూడండి ఎంత సైజ్ వచ్చిందో. ఇది చాలా బిగ్ సైజేనండి. అంటే మనం ఈ 20 liters బకెట్లోనే మనకి ఎంత సైజ్ వచ్చిందంటే హ్యాపీయే కదండి. అలానే కొన్ని మామూలు సైజు కూడా వచ్చాయి. ఏంటి 20 పళ్ళు అంటే ఆషామాషి కాదండి. అందులో ఈ 4 బకెట్లకి వచ్చినట్టున్నాయి ముందుగాను. అవి మళ్ళీ వాటికి పెద్దగా పూత మళ్ళీ తగ్గిందండి. ఫ్లవరింగ్ అది అంటే ఉన్నాయి, ఇంకా అవి మగ్గలేదు, కాయల్లా ఉన్నాయి. మొత్తం ఈ 4 బకెట్లలోనే మొత్తం ఇవైపు పండిపోయి. మా ఆవిడ ఈ ఇన్ని పళ్ళు వచ్చినాయి కొయ్యలేకపోతుంది, అందుకో నేను కూడా హెల్ప్ చేస్తానండి. మొత్తం ఈరోజు డ్రాగన్ వర్షం అనండి. ఈరోజు తుఫాన్ వచ్చినట్టు వచ్చింది. మనం ఇచ్చే లిక్విడ్స్ని బట్టానండి ఇవన్నీ. ఎందుకంటే మనం వేసేది నేలపైన కూడా కాదు, టెర్రస్ పైన వేసాము చిన్న చిన్న కంటైనర్లో. అంటే మనం ఇచ్చే లిక్విడ్ల వల్ల ఇదంతా అవుతుంది. మంచి పోషకాలు అయితే మనం 5 daysకి ఒకసారి లేకపోతే వీక్లీ వన్స్ అందించాలండి. బనానా పీల్ చేసిన వాటరు, తర్వాత ఘనజీవుల మొత్తం, గోకుప మొత్తం ఇలా ఇస్తూ ఉంటుంటే మనకి ఇలా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయండి. ఈ బకెట్లో కదా ఇప్పుడు వర్షాలు పడినా మొత్తం అంతా ఉన్న శక్తి అంతా పోతుంది. మళ్ళీ మనం అలా ఇస్తూనే కొలిది అలా పూత వస్తూనే ఉంటుంది. ఈసారి కొంచెం సైజు కూడా పెరిగిందండి, బాగా పెరిగింది. కిందటిసారి కంటే ఈసారి సైజు అయితే బాగానే పెరిగింది. కిందసారి కొంచెం చిన్న సైజు వచ్చింది, ఈ సైజు అయితే వచ్చింది కిందటిసారి. ఇప్పుడైతే కొంచెం పెరిగింది సైజు. చూడండి వెనక నుంచి ఉన్న పళ్ళు ముందు నేను కోసేస్తున్నాను ఇటు సైడ్. ఇది బాగా మగ్గిన వరకు ఉంచాం, కాకపోతే 2 రోజుల ముందు తెంపవలసింది. మేము ఇలా ఉంచటం వల్ల ఈ చీమలు పట్టేసి ఇలా ఈడిపోయింది. చూడండి మొత్తం అన్ని చీమలు తింటున్నాయి. కరెక్ట్గా మనం ఇది తెంపుకోవాలనేటప్పుడు ఇది పండు ఇలా పట్టుకొని నొక్కితే మెత్తగా ఉంటుంది. ఆ టైంలో తెంపుకుంటే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా వదిలేసామనుకోండి ఈ విధంగా మళ్ళీ చీమలు పట్టేసి ఈ విధంగా పాడైపోతుంది. పైన ఒకటి ఉండిపోయింది. ఇంకా కాయలు ఉన్నాయండి, ఇవన్నీ మగ్గవలసినవి ఉన్నాయి. అయినా మేము ఒక 20 పళ్ళు అయితే కట్ చేసాం. చూసుకోండి ముళ్ళుంటే. వచ్చింది డ్రాగన్ తుఫాన్ మా ఇంటికి. మొత్తం 20 పళ్ళు ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఇది వరకు కూడా ముందు ఒక 2-3 క్రాప్ అయితే ఇలా వచ్చాయి. ఇది ఒక్కసారి ఇలా క్రాప్ చేయడానికి మూడోసారి. ఒక్కసారి తీసుకునేటప్పుడు ఇలా తీసుకుంటున్నాం, కానీ మధ్యలో కూడా ఒక 4-5 పళ్ళు వచ్చినవి. అవన్నీ మీకు షార్ట్ రూపంలో పెడుతున్నాము. చూడండి ఎంత హ్యాపీగా ఉందంటే. సైజ్ అయితే ఈ విధంగా పెరిగింది చూడండి. చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని పళ్ళు మన టెర్రస్ గార్డెన్ పైనే పండిస్తున్నందుకు. ఏ రసాయన ఎరువులు లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో మేము పండించుకున్న ఈ టెర్రస్ గార్డెన్ మీద పండించుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ అని కానీ కాయగూరలు కానీ మొత్తం ఉంది. ఈ విధంగా పండించుకున్నాం.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. మీ సత్య గార్డెన్. జై హింద్.